భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఎలా ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పద 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అంటే బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైన కూడా నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నీకు విలువలు ఇవ్వడం జరుగుతుంటుంది. ధనం అయిపోతుంది, ధనము లేదని చెప్పి నీ విషయాన్ని తెలియజేసావా, వారే దూరం అయిపోయి మిమ్మల్ని ఏకాకి చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవడం, నరాల బలహీనత, అనేక రకాల సమస్యకు మీరు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు కొనాలి అనేటువంటిది కోరిక కలుగుతుంది. అది మంచిదే. కాకపోతే మన దగ్గర ధనం ఎంత ఉంది, అప్పులు కాకుండా ఎలా చేసుకోగలగాలి, ప్రణాళికాబద్ధంగా జీవితాంగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలం. తృతీయంలో బుధాదిత్య రాజయోగం. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, తల్లిదండ్రుల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు కానీ, మీకు రావాల్సిన దస్తావేజులు కానీ, పాస్బుక్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ గురువు. వీలైనంత వరకు నదికి వెళ్ళేటప్పుడు, నీటిలో దూకేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, ప్రతి శనివారం రోజున ఉపవాసంగా ఉండడం వలన వీటన్నిటినీ దూరం చేసుకునే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు ఉన్నతమైన కెరీర్ ఉంటుంది. లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, పిల్లలు ఇదే చదవాలి, లేకుంటే నేను ఇదే పని చేస్తాను, తల్లిదండ్రులు నా మాట వినాలి అనేటువంటిది పోకడ కన్నా మీరు మనసు మాట్లాడండి, వారితో షేర్ చేసుకోండి. ఉన్నతమైన స్థితి మీనరాశి వారి సొంతమవుతుంది. 6వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల 2 ఏమవుతాయంటే వ్యక్తిని మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని కుగ్గతీస్తాయి. ఎందుకనగా జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు చాలామంది, అంటే పూజలు చేస్తే, యజ్ఞ యాగాదులు చేస్తే గ్రహాలు తృప్తి పడతాయి, కానీ అల్లుడు తృప్తి పడడట. అంటే ఇంటి ముందర ఉండబడిన పేడ ఏ రోజు బెల్లం కాదట. అంటే నేను చెప్పలేదండి, ఇది మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక గ్రహాలు అనుకూలించినప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గంలో ఉండబడిన వారితో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి వ్యాపారం చేసేటువంటి వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, అలాగే జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరూ కూడా శుచి, శుభ్రత, వేలకు తిండి, వేలకు నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోగలడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మాటను వాగ్దానం చేయకపోవడం, నోరు ఉంది కదని చెప్పి దురుసుగా ప్రవర్తన చేయకపోతే మీకు అంతా మంచి కాలమే అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవేశ్వరుని ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.